గ్రూప్ 2 ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరై మాట్లాడారు. Sheet will be given by 9:30. He is supposed to read the instructions. He is supposed to write some things. So you cannot have a scenario where till the last minute we are allowing candidates. So follow the route uniformly. 9:45 gates are. Whoever is available at that point of time can enter the premises. Once that all that enter, close it and follow it uniformly. We have told them locate the venue one day before. We have told them reach by 9:30. So if they reach by 9:50 or 9:45 or even 9:47, 9:48, you can just say sorry and close it. It is 7 to 6 to 7 centers in each district. So only headquarters, only 30 headquarters, not in 46. Okay, then it's only 13 districts. So most probably I think it will be in 1 or 2 places. So my request to the nodal officers is please ensure that proper arrangements are made and you be in touch with your chief administrators, the concerned college principals. Ma'am has given clear-cut instructions and I think everything will be already the instructions have been communicated in writing also. Request is kindly go through the instructions, ensure that the timings are maintained properly and whatever the instructions are given, let it be communicated to the last mile so that everyone has clarity about how to conduct this examination. As ma'am has said, Telangana there was an issue and finally they cancelled the examination. We want please be vigilant and anyway both district collector and superintendent of police both of you are here. కొండేవి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై వేడిపాలు మీద పడి గాయపడిన సంఘటనకు సంబంధించి రాష్ట్ర మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా కిమ్స్ హాస్పిటల్కు వచ్చి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థికి ఎటువంటి ప్రాణహాని లేదని సీఎంఆర్ఎఫ్ నిధులతో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు. చూసా ఫోటో బాగా మనకేంటంటే బ్లడ్ వచ్చి రిమూవ్ చేసింది కాబట్టి కొంచెం బాగా డ్యామేజ్ వస్తుంది అది కూడా ఇంపార్టెంట్. అది ఫోటోలో అయితే చూసాను నేను. మొత్తం తగ్గిందా ఎర్మిస్ కూడా కాలేదు సార్, ఓన్లీ ఎర్మిస్ చూస్తూ ఉంటారు. ఏ క్లాస్లో క్లాస్ ఎవరు చూసుకుంటే పాతాలండి ఎక్కడ మన కాళ్ళు కండ్రిగా
ప్రమాదం కూడా చూస్తున్నాం. పెద్దగా ఎక్కువ కలపకుండా నీళ్ళు కలపకుండా అది కూడా చెప్పాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు టంగుటూరులో ఉన్నటువంటి కొండేపి బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో అనుకోని సంఘటన జరిగింది. 5వ తరగతి విద్యార్థి మధు అంటే ఆ పాలు ఎత్తుగా ఉన్నాయి, వాడు కింద దించుకుంటే సందర్భంలో మీద పడి 20% ఒళ్ళు కాలిందని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే సిబ్బంది టంగుటూరు పిహెచ్సికి, ఆ తర్వాత టంగుటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత నేను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగినప్పటికి కూడా చర్మం కూడా పైపర్లో కొద్దిగా కాలిని, ప్రాణంకి ఎటువంటి ఇబ్బంది లేదు. వైద్యం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇది చేస్తామన్నది వెంటనే అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రారంభించేందుకు యాజమాన్యాన్ని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఒక సంఘటన ద్వారా మనం గట్టిగా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితులు వెళ్తా ఉన్నాం. ఇది పిల్లవాడికి మాత్రం బాగానే ఉన్నది, మెరుగైన వైద్యం అందుతుంది, త్వరలో కోలుకుంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమోనండి, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు కాసి అక్కడ పెట్టిన తర్వాత ఎత్తుగా ఉంది, దాని కిందకి దించుకుంటున్నారు, అక్కడ మీద పడ్డాయని చెప్పి అన్నారు. అది ఒకసారి మీరు అడిగినటువంటి ఏమన్నా ఉంటే లోతుగా విచారణ చేసి నిర్లక్ష్యంగా అనుకుంటే చర్యలు తీసుకుంటారు. దాదాపుగా గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వాస్తవం ఇది. 2018లో ఈ హాస్టల్లో నేను మంజూరు చేయించాను రెసిడెన్షియల్ స్కూల్. 2018లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరు చేసి ఇక్కడ 2 హాస్టల్స్, ఒకటి సింగరాయకొండ గర్ల్స్, కొండే బాయ్స్, 2 కూడా తాత్కాలికంగా అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వీళ్ళకి భూమి కేటాయింపులు చేయలేదు, కేటాయించిన భూమిని కూడా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి స్థల సేకరణ చేస్తున్నాం, నిర్మాణాలు చేస్తాం. కాదు ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ A2 జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఉబ్బా అశోక్ ఎన్నుకోవడం జరిగింది. స్థానిక ఎంసీఏ భవన్లో జరిగిన ఎన్నికల్లో 5 ఓట్ల తేడాతో ఉబ్బా అశోక్ గెలుపొందాడని ఎన్నికల అధికారి బుడ్డి శ్రీనివాసరావు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అశోక్ను మాజీ అధ్యక్షులు శేష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు మేకపాటి మాలాద్రి అభినందించారు. ఎందుకంటే మనం కలెక్షన్ కట్టడం వల్ల మళ్ళీ మనకి కొంచెం తేడా రావడం అవకాశం ఉంది. ఏంటంటే వాళ్ళకి ఒక ప్రపోజల్ పెడుతున్నాను, మనకి పైన పెడుతున్నారు మంచిదండి. కానీ ఏపీలో బాగా డెవలప్ కావాలంటే అరిచే మందులారండి, బాగా అరిచే ఎలాంటి సమాజంలో చేయండి అనేది వచ్చి ఉండాలి. దీనికి చాలా బాగుంటుంది ఆలోచన. ఎందుకంటే ఈ సమాజం మొత్తం కూడా సృష్టిలో చాలా మెత్తగా అతను ఎక్కడికి సమాజంలో బాగుండాలంటే, ఈ సమాజం డెవలప్ కావాలంటే తప్పనిసరిగా అరిచేవారు ఉండాలి గట్టిగా. ఎన్నుకోవడం జరిగింది. మొదటగా దీంట్లో 3 వ్యక్తులు పార్టిసిపేట్ చేశారు. శైలజారాయణ గారు, అలాగే సాయిరెడ్డి, ఉమాశోక్, 3 పార్టిసిపేట్ చేయగా వీళ్ళలో మెజార్టీ ఓట్లు
15 ఓట్లు ఉపవాసంకి వచ్చేది, 19 ఓట్లు ఉపవాసంకి వచ్చేది, సైదిరా గారికి 14 ఓట్లు వచ్చేది, సాయిరెడ్డికి 2 ఓట్లు వచ్చాయి. 5 ఓట్లు మేఘాలతో ఉపవాసంకు ఏపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం. అందరికీ ధన్యవాదాలు. ఇలా 2024-25 దాకా జిల్లా అధ్యక్షుడు శేష్ బాబుకి సన్మానించుకున్నాము. కాబట్టి అక్కడి అసోసియేషన్ గట్టిగా మాట్లాడారు. 2025 నూతన అధ్యక్షుడిగా ఉప అశోక్ని ఎన్నుకోవడం శ్రీ ఉప అశోక్ అని నేను ఆంధ్రప్రదేశ్ ఎయిడెక్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా కమిటీలో అధ్యక్షులుగా ఎన్నుకోబడిన నేను యూనియన్ నియమ నిబంధనలకు లోబడి నడుచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. విలువలు కూడిన జర్నలిస్టుగా సమాజ హితాన్ని కాంక్షిస్తూ రాగద్వేషాలకు అతీతంగా బాధితుల పక్షాన నిలబడి అక్షర శర సంధానం చేస్తూ ఫోర్త్ ఎస్టేట్లో ఒక భాగస్వామ్యంగా ప్రధాన భూమికలను పోషిస్తానని, అలానే సోదర జర్నలిస్టుల సమస్యలను సాధనకు నిరంతరం శ్రమించి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని, మన యూనియన్ విశిష్టతను పెంపొందించుటకు కృషి చేస్తానని, ప్రతి జర్నలిస్టు సభ్యునితో గౌరవ మర్యాదలతో నడుచుకుంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యులందరికీ మనమే 2025 నూతన రెండో వ్యక్తిగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఏపీ ఎన్నికల్లో ధన్యవాదాలు తెలియజేసుకుని, అట్లాగే జిల్లా అధ్యక్ష పోటీలో పోటీ చేసి మహిళలకు కూడా మా శక్తులను నిరూపించుకున్నటువంటి శైలజ గారికి అసోసియేషన్ తీర్మానం ప్రకారం జిల్లా ఉపాధ్యక్షులుగా ఈ సభాపతికి ఎన్నుకోవడం జరిగింది. ఇంకా టికెట్ కొద్దిగా వచ్చేసి సార్ సేవలు సరిగ్గా సార్ ఇది ఒక పక్క పొట్టిగా ఒక పక్క కొడుకు ఉన్నట్టున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దివాలాకోర్ బడ్జెట్ అని వామపక్ష నాయకులు అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు శ్రీరామ్ శ్రీనివాసులు, చీకటి శ్రీనివాసరావు, కొండారెడ్డి, ఎంఎల్ నారాయణ, కంకణ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని, భారీ బడ్జెట్ ని పెట్టే విధంగా ఈ బడ్జెట్ లో మొత్తం ఈ బడ్జెట్ కు సంబంధించి మనం పరిశీలన చేస్తే అనేక కంపెనీలు ఈరోజు అంబానీలు సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు కంపెనీ లేకుండా మాత్రమే ఇది దోహదపడుతుంది తప్ప ఉత్పత్తి రంగానికి కార్మికులు 12 లక్షల వరకు పన్నుల రాయితీ కల్పించామని చెప్పి పెద్ద ఎత్తున చెప్తా ఉన్నామే. ఇది 4 ఏమాత్రం ఉపయోగపడిన పరిస్థితిలో ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కు సంబంధించి మొత్తం దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడుతామని చెప్పుకుంటున్న వాళ్ళకి విశాఖ స్టీల్ ప్లాంట్ కి
14,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. అది ఏ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తారో తెలియదు. మరొక వైపున రాజధానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఇతర బ్యాంకుల దగ్గర అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనము ఈ బడ్జెట్ లో చేకూరలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రయోజనాల్ని, వాళ్ళకి కావలసిన వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేకపోయినా వాళ్ళు ఈ బడ్జెట్ ని పొగుడుతా ఉన్నారు. ఈ దేశంలో ఉపాధి హామీకి సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు పూర్తిగా తగ్గించేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేశారు. దాన్ని యాంత్రీకరణ తీసుకొచ్చి మొత్తం పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయడానికి దాన్ని పెట్టుబడులు డబ్బులతోటి యాంత్రీకరణకి ఉపయోగపెట్టుకునేటట్లుగా అసలు ఉపాధి హామీ చట్టం పనిని కల్పించాలి. ఈ బడ్జెట్ సామాన్య వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్, ఈ బడ్జెట్ రైతాంగ వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి పెద్ద ఎత్తున దేశంలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు దేశంలో ఈ బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలిపించారు. నిన్న 14వ తేదీ నుంచి రేపు 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ ఒంగోలులో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కామ్రేడ్స్ అందరికీ నివారించడానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యమవుతున్న విషయాన్ని వామపక్షాలు ముందుగా చెప్తా ఉన్నాయి. రెండో విషయం, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా కట్టబెట్టే ఒక మధ్య దళారీగా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపశమనానికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఇవాళ మిర్చి కొనుగోళ్లు ఆగిపోయి ఉన్నాయి, రేటు తగ్గిపోయింది. అట్లాగే పొగాకు వైట్ బర్లీ తగ్గిపోతుంది. కందులు అరగట్ల అంటే 4,000 తగ్గింది రేటుకి. పోయిన 2 నెలల క్రితం రేటున్న సుబాబులు, జామాయిలు, సవుకులకు సంబంధించిన పంటలు తగ్గిపోతా ఉన్నాయి. అంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకపోవటం అనేది, మార్కెట్ మాయాజాలం అనేది, కార్పొరేట్కి అనుకూలమైన కార్పొరేట్ కంపెనీలకు ఇష్టారాజ్యానికి రైతు పండించిన పంట వదిలేయటం అనేది దేశవ్యాప్తంగా ఒక విధానంగా మారింది. అందుకనే వామపక్షాలు సూచిస్తున్న మొట్టమొదటి ప్రత్యామ్నాయం పంటలకి మద్దతు ధర చట్టం చేయాలి. చట్టం చేయడం ద్వారా మాత్రమే రైతులకి భరోసా ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో కూర్చొని ఇన్ని పంటలకు మేము రూపాయి పెంచుతున్నాం, 2 రూపాయలు పెంచుతున్నాం, 6 రూపాయలు పెంచుతున్నాం అంటే కుదరదు. కేవలం పెంపుదల ద్వారా మాత్రమే రైతాంగానికి న్యాయం జరగదు. ప్రకటనలకి నారాబాద్ సంస్థ 2025 బడ్జెట్ ను కౌన్సిల్ సమావేశంలో ఏకంగా ఆమోదించడం జరిగింది. మేయర్ గంగాడి చేత అధ్యక్షతన కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్లి జనార్దన్, సంతనపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సార్ సైడ్కి రండి సార్ సైడ్కి ఉన్నారు సార్ ఓకే రండి సార్ గౌరవ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, గౌరవనీయులు మీరు చాలా ఇంట్రెస్ట్ గా ఈ సంవత్సరం దానితో బడ్జెట్ కి మరి మీరు కూడా పాల్పంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినందుకు
అలాగే మా కౌన్సిల్కి ఇచ్చిన గౌరవానికి మీకు మా ధన్యవాదాలు, కౌన్సిలర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకోసం కూడా మరి గౌరవ సభ్యులందరూ కూడా ఇంతసేపు ఎదురు చూసినందుకు మరి గౌరవ సభ్యులు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సమావేశం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా ప్రత్యేకించి అప్పటి చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం పెట్టింది కాబట్టి ఇద్దరు మంత్రివర్యులు, రాష్ట్ర అధికారులు చాలా మందికి వచ్చారు కాబట్టి దానివల్ల కొద్దిగా డిలే అయింది. సార్ అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. మినిస్టర్ ప్రోగ్రామ్స్లోకి ఈరోజు నాటసార దాని మీద ఒకసారి అందరికి కూడా అపాలజీ చెప్తూ మీటింగ్లు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి మీటింగ్ లో కూడా అసలు నగరపాలక సంస్థలో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ భాగం సింహభాగం మీరు ప్రతి విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటూ ఎక్కడ ఏది ఇబ్బంది మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంవత్సరంకు సవరించిన బడ్జెట్ మరియు సవరణ బడ్జెట్ను 2023-24 సంవత్సరపు అంచనాల్లోని అంతిమ విలువలను ఆధారంగా తీసుకొని తయారు చేయడమైనది. 2025-26 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు కూడా 2024-25 సంవత్సరపు సవరించబడిన బడ్జెట్లోని సాధారణ మరియు మూలధన ఖాతాలోని అంచె నిల్వలను తీసుకొని తయారు చేయడమైనది. ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం వచ్చే గ్రాంట్లను మరియు నష్టపరిహారములు తదితర పద్ధతులకు ఎదురుగా చూపిన విధముగా రాబడి వచ్చినని అంచనా వేయడమైనది. అలాగే ఖర్చుల విషయంలో కూడా రాబో సంవత్సరంలో తమ విధంగా అంచనా వేసి ఈ బడ్జెట్ తయారు చేయడమైనది. 10 కోట్లు, ఎన్క్యాప్ నుంచి 5 కోట్లు, ఎంపీ గ్రాంట్స్ నుంచి 2 కోట్లు, ఈ విధంగా చాలా క్లారిటీగా దీనికి సంబంధించింది కూడా 52 రూపాయలు. అలాగే చాలా సంతోషం, మేయర్ గారు కానీ మా కమిషనర్ గారు అందరూ కూడా మంచి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టారు. దాంట్లో ఈరోజు చూసుకుంటే రిసీప్ట్స్ వచ్చే లోపలికి 172 కోట్ల వేలు చూపించారు. అదేవిధంగా ఎక్స్పెండిచర్ వచ్చేసి 196 కోట్ల 81,70,000 ఖర్చులు చూపించారు. మిగులు బడ్జెట్ మనకి ఇంకా కూడా ఎక్సెస్గా 10 కోట్లు మనకు చూపించడం జరిగింది. ఎందుకంటే రెవెన్యూ రిసీప్ట్స్లోకి వచ్చే లోపలికి 108,50,75,000 రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటే ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 97,61,30,000 ఉంది. కాబట్టి దాంట్లో డిఫరెన్స్ ఒక 10 కోట్లు ఎక్సెస్గా ఈ బడ్జెట్లో మనం చూపించడం జరిగింది. కాబట్టి ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా మన సభ్యులందరూ కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి 8 నెలలైంది. 8 నెలల నుంచి మేము కూడా పనులన్నీ వదిలిపెట్టేసి పూర్తిగా నియోజకవర్గంలోనే ఉంటా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మనం ఏం చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూడా పనిచేస్తూ వస్తున్నాం. ఒక పక్క చూస్తే పోయినసారి 14-19లో ఒక్కటి కూడా పెండింగ్ లేవు. ఆ టైంలో మేము ట్యాక్స్ అని కూడా పర్ఫెక్ట్గా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తీసుకొచ్చారు, వసూలు చేశారు. ఒక సిస్టమేటిక్గా పనులు జరిగింది. ఆ 19 తర్వాత మొత్తం ట్యాక్స్ అన్ని కూడా కలెక్ట్ చేయకుండా ట్యాక్స్ అన్ని కూడా పెండింగ్లో పెట్టి ఈరోజు ఈ కార్పొరేషన్ ఈ విధంగా తీసుకొచ్చిన ఘనత పాత ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడతా, ఏ సబ్జెక్ట్ ఇస్తారో చెప్పండి, అవి కూడా మాట్లాడతాను నేను. కానీ ఇది రాజకీయాల కోసం కాదు. ఇవాళ ప్రభుత్వం కూడా ఇలా ఎన్నికలే లేవు, ఇంకా చాలా టైం ఉంది. ఇవాళ ఉండే ఇబ్బందులు ఏంటి, పరిస్థితులు ఏంటి అన్నీ కూడా చూసుకోకుండా మొన్న కూడా చూశాను. మొన్న కూడా చూసి ఏంటేందో మాట్లాడారు సభ్యులు. నేను ఆ రోజు క్లియర్గా చెప్పాను, ఈ ప్రభుత్వంలో ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొంచెం చేర్పులు మార్పులు చేస్తున్నాం, వాళ్ళకి ఆ విధంగా చేస్తామని చెప్పి చెప్తున్నాం. దానికి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి నాకు అర్థం కాదు. ఇలా జరుగుతుంది, ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. దాంట్లో కమ్యూనిటీ ఫీలింగ్సే కాదు, దాని ఒక పద్ధతి ప్రకారంగా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. ఆ రోజు కూడా ఏదేదో మాట్లాడారు, ఈరోజు చూస్తే వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక కాలువ పుడికి తీశారా? ఒక పనన్నా చేశారా? ఊరకనే అప్పుడు కూర్చొని ఏదో ఖాళీ స్థలాలన్నీ కూడా కబ్జాలు చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకుంటా పోయారు. ఈరోజు చూసే పరిస్థితులను బట్టి ఒక్కోటి మనం స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది.
కాలువ పూడికలు చేస్తున్నాం, రోడ్లు చేస్తున్నాం, డివైడర్స్ చేస్తున్నాం, ఎక్కడికక్కడ పగిలిపోయి ప్లాంటేషన్స్ చేస్తున్నాం. పార్కులన్నా ఒకరన్నా చూసేటప్పుడు ఎవరన్నా ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో చూసేటప్పుడు నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయో తెలుసా వీళ్ళకి? నీళ్ళు వచ్చేది ఎప్పుడు వస్తుంది? రాత్రి 2ంటికి 4ంటికి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు దాన్ని స్టిమ్యులైజ్ చేస్తున్నాం. ఈరోజు మేము 9 గంటల నుంచి 10 గంటల కల్లా క్లోజ్ చేయాలని దానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. రేపు మాకు ఇవ్వబోతున్నాం. ఏ ఏరియా ఎన్ని గంటలకు వస్తుందో కూడా చూపిస్తున్నాం. మళ్ళీ మేము ఏం చేయాలనేది కూడా ఉండే డబ్బులను బట్టి ఆ గవర్నమెంట్ ఏమో అతను పాత ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని బస్సు పట్టించి రోడ్డు మీద పడేసి అతని పాటికి అతను పోయాడు. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వచ్చింది కాబట్టి ఈరోజు బడ్జెట్ కానీ తిరిగి ఎట్లా మళ్ళా మనం స్టిమ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కొంచెం టైం పడుతుంది. వచ్చే ఫండ్స్ని బట్టి ప్రయారిటీని బట్టి మనం ఏది పెడితే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో దానికోసం మేము కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము చూస్తున్నాం. ఎన్క్యాప్లో మాకు 5 కోట్లు ఉండింది. 5 కోట్లు ప్రయారిటీ బేస్ మీద పెట్టాము. ఇవాళ టెండర్ కూడా పొద్దున భూమి పూజ చేసాం. 2 కోట్లకు భూమి పూజ చేసాం. మా దగ్గర అదే మన దగ్గర డబ్బులు ఉంటే 4 కోట్లు అయ్యేది రోడ్డు. 4 కోట్లు కూడా పెట్టాం. వాళ్ళు ఈరోజు 2 కోట్లు సగం రోడ్డు వేస్తున్నాం. అది అయిపోయిన తర్వాత 2 కోట్లు పెట్టాలని చెప్పి ప్రపోజల్ తీసుకొచ్చాం. వేగ్గా మాట్లాడితే 100 మాట్లాడతాం. మేము కూడా చేసిన పాపాలన్నీ పద్ధతులు కాదు. ఏదైనా ఉంటే మంచి ఏందనేది చెప్పండి. ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉంటే చెప్పండి. ఈరోజు ఈ పాపం ఎవరిది? ఆస్తి పన్ను 49 కోట్లు ఉంటే 25 కోట్లు ఇంకా వసూలు కావాలి. ఎవరిది పాపం? 14-19లో ₹1 ఉందా ఇక్కడ? నేను అప్పుడన్నా బాకీ ఉంది. అప్పుడు 25 కోట్లు ఉంటే ఎంత పని చేసుకోవచ్చు మనం? అది చేయొద్దంటారు. అదేవిధంగా ఆస్తి పన్ను, బిల్డింగ్ పన్ను అంటే 15,40,00,000 ఉంటే 3,61,00,000 వసూలైంది. ఇంకా 11,79,00,000 రావాలి. ఇది ఎవరి తప్పు? ఏదైనా కార్పొరేషన్లతో మాట్లాడటం, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవటం, ఇవన్నీ చేయకపోవటం ఇవన్నీ జరిగిన ఇబ్బందులు. దాని తర్వాత షాపులు రెంట్లు 12 కోట్లు ఉంటే అది కూడా 5 సంవత్సరాల నుంచి పెండింగ్. ఇప్పటికి నా 54 లక్షలు వచ్చింది. అప్పటికి వాళ్ళు ఖాళీ చేస్తా ఉంటే 12 కోట్లు పెండింగ్ ఉంది. ఒక్క షాప్ నీలా నేను చూసుకుంటానే, మీకు ఎందుకు కట్టద్దన్నారు. ఏదో ఒక్క షాపుకి వచ్చేసేలాగా వడ్డీ కలిపితే 4,05,00,000 కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరూ వచ్చేసి ఇంత డబ్బులు ఎక్కడ కడతామండి, మమ్మల్ని ఆ రోజు కట్టద్దన్నారు, మమ్మల్ని ఏదో తగ్గించండి అని చెప్పే పరిస్థితులు తీసుకొచ్చేది. ఆ రోజు కానీ 10,000 కట్టేది కట్టించుకొని ఉంటే ఈరోజు వాళ్ళకి ఆ పరిస్థితి ఉండేదా? ఒంగోలులో నవోదయం 2.0 రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఒంగోలు పోలీస్ గ్రౌండ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరేంద్ర స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం మన్సరియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు హాజరయ్యారు. జిల్లా యంత్రాంగం తరఫున హార్దిక స్వాగతం చేస్తున్నాము. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు, గౌరవనీయులు, పెద్దలు, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే గారు ప్రజెంటేషన్ చూస్తారు. విద్యార్థులు ఆ స్క్రీన్ కూడా చక్కగా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. ఒకటి ఏమిటంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఆర్థిక స్థిరత్వం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్, ఆనందదాయకమైనటువంటి తర్వాత మళ్ళా రెండోసారి వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం దాని కార్యక్రమాన్ని చేస్తారు. అందువల్ల మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మనకు అనుమతించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి ఇంత బృహత్పరమైనటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా వారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా మనకి ఇల్సిట్ లిక్కర్ లేకుండా చేయడానికి ఒక నవోదయం ప్రోగ్రామ్ 1 year లో ఇల్సిట్ లిక్కర్ ఫ్రీ స్టేట్ గా చేయాలి. సార్ गलियों में बातों के अड्डों में
చిన్న కొడుతుంది. నిన్ను కొట్టిన ఒకటే కుక్క సప్లై చేస్తాను చూడు, వాళ్ళని అనుకోవాలా. మిమ్మల్ని ఏం లాభం, మిమ్మల్ని కొట్టినా మనం ఎంత కొట్టినా వీళ్ళకి పట్టిన దరిద్రం చెల్లమ్మా బాబు ఒక నిమిషం ఆపండి. రాజేష్ గారు, ఇస్మాయిల్ గారు విన్నపం. ఇక్కడ కార్యక్రమం అయిపోగానే ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీ అనంతరము ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు గుర్తుంచుకోవాలి. మహర్షిలాగా సహాయాన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ మన రాష్ట్ర చరిత్రను చూస్తే మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల చరిత్ర లిక్కర్ని జనరల్గా కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళ ఆరోగ్యం దాదాపు ఒక 20 years లైఫ్లో ఈజీగా. Who puts his heart and soul on the activities assigned to him, Sri. సార్ రవీంద్ర సార్ నాకు టచ్ చేయండి సార్. నాటు సారదాయితే మంచాన పడుతావురా. నవోదయం ప్రతిజ్ఞ ఒకసారి గట్టిగా చెప్పాలి అందరూ. నేను ఈ సమాజానికి కలిగి ఉండడం మరియు డ్రగ్స్ సేవించడం చట్టరీత్యా నేరము. జోలికి పోకుండా అవగాహన కలిగించి కోసం నా వంతు పాత్ర పోషిస్తాను. నాటు సారాను మరియు డ్రగ్స్ను సేవించను మరియు ఇతరుల చేత బెలూన్ సార్. 1 2 3 ఓకే సార్. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లో ఈ నవోదయం ప్రోగ్రామ్ ని మనం అందరూ కూడా సక్సెస్ చేయాలి. దానికి అందరు డిపార్ట్మెంట్స్ వారు కలిసికట్టుగా పని చేసి, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎందుకంటే నాటుసారా ఎక్కువ అటవీ ప్రాంతాలలో చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, అక్కడ ఉన్న బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ వీరు అందరూ కూడా ఇన్ఫర్మేషన్స్, ఇంటెలిజెన్స్ అప్పుడప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి ఇక్కడ దాంట్ని పూర్తిగా అరికట్టాలని కోరుతున్నాను. అదేవిధంగా అందరూ స్టూడెంట్స్, జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, డిపార్ట్మెంట్స్, హెచ్ఓడిస్ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలోనే మన ప్రకాశం జిల్లాని మొదటి స్థాయిలో, అంటే నాటుసారా లేని, నాటుసారా రహిత జిల్లాగా మనం ప్రకటించడానికి మీరు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సంకల్పం తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో నాటు సారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రాంలో మన జిల్లాకు సంబంధించినటువంటి కొంత పశ్చిమ ప్రాంతంలో
బాగా పేద ప్రజలు, ఎస్టీలు, ముఖ్యంగా చెంచులు ఇలాంటి తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ నాటుసారాన్ని ప్రిపేర్ చేయటం, దాన్ని బయట అమ్మడం, అలాగే దీనివల్ల అనర్థాలు వాళ్ళకి తెలియకుండానే హెల్త్ ఇష్యూస్ రావటం, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని గుర్తించడం జరిగింది. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ రెండు, మా డైరెక్టర్ గారు చెప్పినట్టు 2 డిపార్ట్మెంట్లో కలిసి వాటి మీద రైడ్ చేయటం, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయటం, ఇలాగే చెప్పినా కూడా ఎవరెవరు దీనికి ఇన్వాల్వ్ అవుతున్నారో అవేర్నెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా విధించడం జరుగుతుంది. అలాగే ఇది నిర్మూలన కార్యక్రమానికి మా పోలీస్ శాఖ తరఫున మేము కట్టుబడి ఉన్నాం. దానికి నిర్మూలనలో మొదట ప్రాధాన్యత ఇచ్చి దీన్ని నిర్మూలించే కార్యక్రమంలో ముందుంటాం. అలాగే ఎక్సైజ్ శాఖ కూడా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాగే రెండో ఇష్యూ వచ్చి డ్రగ్స్ అండ్ గాంజా. ముఖ్యంగా యువతని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఈరోజు గాంజా, అలాగే డ్రగ్స్. పిల్లలు తెలియని వయసులో ఇది ఒక పార్టీలోనో ఫంక్షన్లోనో చిన్నగా ఇది ఎలా ఉంటుందో ఒక స్టార్ట్ చేసి దీనికి వ్యసన పరులు అవుతున్నటువంటి విద్యార్థులు మనం చూస్తున్నాం. ఎన్నో కేసులు రోజు మనం బుక్ చేస్తున్నాం. అలాగే దీంట్లో డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు. గాంజా వేరు ప్రాంతాలను తీసుకొస్తే మన జిల్లాలో చాలా తక్కువగా ఉంది గాంజా. మనం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కాలేజెస్లో, స్కూల్స్లో. అలాగే ఉన్నప్పుడు కూడా కొంతమంది తెలియనటువంటి విద్యార్థులు తెలియకుండా కూడా దీన్ని వాడటం వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ కళలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్నటువంటి కళలు వాళ్ళు మంచి ఉద్యోగాలకు వెళ్ళాలి, మంచి జీవితాన్ని పొందాలన్నటువంటి ఆశలకి ఈ గాంజా కేసుల్లో కానీ గాంజా ఇష్యూస్లో ఒక్కసారి టేస్ట్ చేసినా కూడా జీవితంలో వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్కి దృష్టిలోకి వస్తారు. మన డ్రగ్స్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి. మీ నోటీస్లోకి వచ్చిన కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు, 14405 ఈరోజు పెట్టారు. మీకు తెలిసిన ఆ నెంబర్కి చేయండి, లేకపోతే మాకన్నా కూడా తెలియపరచండి. దాన్ని కూడా అందరం కలిసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా, డ్రగ్స్ లేని మన ఒంగోలుగా చేద్దామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ నమస్కారం.